ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ ఈజీగా చదువుకోవచ్చు. రూపంలో రాశారు కాబట్టి రాయొచ్చు. పుస్తకం చదవాలి, ఈ ఆత్మకథ చదవాలి అనడానికి ఉన్న బేసిక్ రీజన్ ఏంటి అంటే ఇచ్చి ఇదిగో ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా జరిగింది, ఇది జరగడం వెనకాల ఇది కారణము. ఇవాళ నేను ఏ పుస్తకంతో మీ ముందుకు వచ్చాను అంటే పుస్తకం టైటిల్ నేను, రాసిన వారు బ్రహ్మానందం. ఒక కమెడియన్గా, సినిమా ఆర్టిస్ట్గా అనేక రూపాలలో ఒక పద్మశ్రీ అందుకున్న, అవార్డులు ఎన్నో పొందిన, స్వర్ణ కంకణాలు ఎన్నో పొందిన, పాలాభిషేకాలు పూలాభిషేకాలు పొందిన, స్వర్ణాభిషేకాలు కూడా పొందిన, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లాంటి ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టిన, ఇది అది అని కాకుండా ఒక వ్యక్తి తన జీవితంలో ఎంత స్థాయికి వెళ్ళొచ్చో అంత స్థాయికి వెళ్ళిన ఒక వ్యక్తిగా, సక్సెస్ఫుల్ పర్సన్గా, ఆర్టిస్ట్గా, కమెడియన్గా మనందరినీ నవ్వుల్లో ముంచెత్తిన బ్రహ్మానందం గారి ఆత్మకథ. ఆత్మకథ లాంటి అని ఎందుకన్నానంటే సాధారణంగా ఆత్మకథలు అనేసరికి మనకి డేట్లు, పర్సన్స్, ఇన్సిడెంట్స్, పలానా రోజున ఏం జరిగిందంటే ఆ పలానా రోజు నుంచి ఈ పలానా రోజు ఏం జరిగిందంటే అంటూ మనకి ఏదో తారీఖులు, దస్తావేజులు, ఇది కాదు ఈ చరిత్రకర్థం అంటాడు శ్రీశ్రీ. అలా ఒక బయోగ్రఫికల్గా, ఒక క్రానలాజికల్గా, ఒక డైరీలా అనిపిస్తాయి. తప్పేగా ఒక్కొక్క రచనా శైలి అలాంటిది. ఇప్పుడు నేను ఒక ఆత్మకథ ఒక ఆయన రాస్తున్నాను, మా గురువు గారిది, అది ఆ తరహాదే. కానీ ఈ పుస్తకం యొక్క బ్యూటీ ఏంటంటే ఏ చాప్టర్ కావాలంటే ఆ చాప్టర్ ఈజీగా చదువుకోవచ్చు. ఏ చాప్టర్ని ర్యాండమ్గా ఒకటి ఓపెన్ చేసి ఆ ర్యాండమ్గా ఉన్న పుస్తకంలోని ఒక చాప్టర్ని కావాలంటే చదువుకోవచ్చు. దాని ముందుది, దాని తర్వాతది చదవకపోయినా ఈ ఒక ఎపిసోడ్ మాత్రమే అర్థమయ్యేలా రాయడం, అంత మాత్రమే కాదు. ఎలాగూ రాసింది బ్రహ్మానందం గారు కదా, కాబట్టి వద్దన్నా అందులో చిన్న చమత్కారం, ఒక చిన్న చొరక, ఎవరికి ఎక్కడ వెయ్యాలో ఆయన స్టైల్లో చిన్న చిన్న చొరకలు కూడా వేసిన తీరు, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఒక చిన్న హాస్య గుళిక. అంత మాత్రమే కాదు, రాసింది బ్రహ్మానందం గారు కదా, ఒక రచనా శైలి. సాధారణంగా పారాగ్రాఫ్లుగా ఉంటాయి పుస్తకాలు, లేదు కవితాత్మకంగా కూడా ఆత్మకథలు రాసుకోవచ్చు. గుర్రం జాషువా గారు తన ఆత్మకథని నా కథ అనే పేరుతోటి పద్యాల రూపంలో రాశారు కాబట్టి రాయొచ్చు. కానీ ఈయన వచన కవిత్వంగా అనిపించే, పేరాలుగా కాకుండా వాక్యాల్ని విడగొట్టి పైనో వాక్యం కిందనో వాక్యంలా రాసే శైలిలో ఒక పొయిటిక్ ప్రోజ్ అంటాం, అలా రాసిన తీరు మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. అదొక చిన్న అందాన్ని ఇచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు తెలిసినంత వరకు ఒక కవితాత్మకమైన బ్యూటీ అని, ఒక వచనాత్మకమైన శైలి అని, ఒక మహా గొప్ప వ్యక్తి రాశారు కాబట్టని, ఇన్ని కారణాల కన్నా ఈ పుస్తకం చదవాలి, ఈ ఆత్మకథ చదవాలి అనడానికి ఉన్న బేసిక్ రీజన్ ఏంటి అంటే మన జీవితం తాలూకు తాత్వికత, ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ అంటాం, అది పుస్తకం చాలా అందంగా ఇస్తుంది. మామూలుగా మనకి ఏదో చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి ప్రవచనాల్లోనో, ఏ గరుడ పురాణాలో మరొకటో పురాణాలో చదువుతున్నప్పుడు, భగవద్గీత చదువుతున్నప్పుడు కలిగే ఒకనొక తాత్విక కోణం ఉంటుంది కదా, అది చాలా సింపుల్గా ఒక జీవితంలో జరిగిన తాలూకు సంఘటనలన్నింటినీ మనం ముందు అలాగా పెట్టి వాటిల్లోంచి ఒక అల్లికలు ఇచ్చి ఇదిగో ఈ సంఘటన ఎలా జరిగింది, ఈ సంఘటన ఎలా జరిగింది, ఇది జరగడం వెనకాల ఇది కారణము అని చెప్పి మన జీవితంలో చిన్న ఆత్మవిశ్వాసపు పొరని, మన జీవితంలో ఏదో తెలియని ఒక తాత్విక కోణాన్ని, మనకి తలపొగరు రాకుండా ఉండే, తల దించుకోవాల్సిన అవసరం లేకుండా ఉండే, రెండింటికి మధ్యగా ఉండే ఒక ఆత్మ నిగ్రహాన్ని, ఆత్మ గౌరవాన్ని అందించే, అలానే మళ్ళీ ఏవో లాంగ్ పేరాలు, లాంగ్ పద్యాలు, శ్లోకాలు ఏమీ ఉండవు. నాకు అందుకని ఈ పుస్తకం నచ్చింది.